వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించిన ప్రభుత్వం సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్ పంపిణీ తీరును పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. కంపల్సరీగా వేయండి. వాటర్ బాటిల్స్ 3 కంపల్సరీగా వేయండి. ఈ విపత్తులో ఎంతోమంది యాక్చువల్గా ఇబ్బంది పడ్డారు. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈరోజు ఆయన పర్యటన చేస్తూ ఈరోజు మాకు సూచనలు ఇస్తున్నారు మంత్రులకు, అధికారులకు. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. గత రోజుల్లో అయితే యాక్చువల్గా ప్రతి పూట దాదాపు 10 లక్షల ప్యాకెట్ల ఫుడ్డు, దాదాపు 8 లక్షల ప్యాకెట్లు మిల్క్, ఒక 8 లక్షల బిస్కెట్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ విషయంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఎక్కువ మంది డ్రై ఫుడ్ అడిగారు. అంటే కుక్కుడు ఫుడ్ కంటే కూడా డ్రై ఫుడ్ ఇవ్వని. దానికి నిన్న యాక్చువల్గా ఆయన ఆదేశించారు. ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక 6 ఆపిల్స్ ఇవ్వమన్నారు. నూడిల్ ప్యాకెట్స్ ఒక 3 ఇవ్వమన్నారు, నూడిల్స్. అదేవిధంగా మిల్క్ వచ్చి 2 లీటర్స్ ఇవ్వమన్నారు. అదేవిధంగా బిస్కెట్స్ ఒక 6 ఇవ్వమన్నారు, ఆపిల్స్ ఒక 6. ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నిటిని యాక్చువల్గా ఈరోజు ప్యాక్ చేసి ఇవాళ 12 గంటల నుంచి యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఈ ఐటమ్స్ ఏదైతే కింద ఉన్న ఐటమ్స్ యాక్చువల్గా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే కుక్కుడు ఫుడ్ అనేది రెగ్యులర్గా ఒకే ఐటమ్ 2 ఐటమ్సే వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం. వారు వచ్చి నూడిల్స్ ఇవ్వండి, నూడిల్స్ అయితే హాట్ వాటర్ యాక్చువల్గా పోసుకొని చేసుకోగలని చెప్పారు. ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలకు తెలుసుకొని చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. శానిటేషన్ వాటర్ యాక్చువల్గా పోతూ ఉంది. బుడమేరులో 3 బీచెస్ పట్టడం వల్ల వాటర్ మళ్ళీ ఒక అడుగు కొన్ని ఏరియాలో వచ్చింది. 2 బీచెస్ క్లోజ్ చేశారు. మరొక బీచ్ క్లోజ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు పిలిపించారు. మిలిటరీ వాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు. ఈరోజు రాత్రికి అది పూర్తవుతుంది. అది పూర్తయితే మరొక 24 గంటల్లో సుమారుగా వాటర్ లేకుండా పోతుంది. వాటర్ లేకుండా పోయినా మరొక 24 గంటల్లో శానిటైజేషన్ వర్కర్ మొత్తం కంప్లీట్ ఏరియాని క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు కూడా యాక్చువల్గా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి